దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు అంటున్నాడు. మొట్టమొదటి అంటే దేవుడు మనకు ఎలా ఉన్నాడంటే ఒక తల్లిలాగా, తండ్రిలాగా బోధించడము, ఆయన మనకు ఉపదేశం చేయడము, ఆయన మనల్ని సరైన మార్గంలోనికి తీసుకురావడము చెప్తున్నాడు. ఏంటంటే యెహోవా చేత దానిని నేర్చుకొందురు అంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మన ప్రయాసాన్ని అంతా ఆయన తీసుకొని, ఆయన ఎద్దకు నువ్వు వస్తే నీ ప్రయాసం అంతా ఆయన భరిస్తాడు. అప్పుడు చెప్తున్నాడు, నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడని చెప్తున్నాడు. ఇక్కడేమో యెహోవా చేత దాన్ని నేర్చుకుందురని యెషయా ప్రవక్త ఈ మాట తెలియపరుస్తున్నాడు. తర్వాత రెండవది ఏం చెప్తున్నాడంటే ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అంటున్నాడు. అంటే ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అంటే దేవుడు ఆశ్చర్యమైన వాడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. తర్వాత ఆలోచన శక్తి అని చెప్తున్నాడు. దేవుని దగ్గర ఆలోచన ఎంతో ఉంది. తర్వాత రెండోది శక్తి ఉంది అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. 1 కొరింథీ 1వ అధ్యాయము 24వ వచనం ఈ రీతిగా రాయబడింది. క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు, దేవుని జ్ఞానమై ఉన్నాడు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని శక్తి అయి ఉన్నాడు, దేవుని జ్ఞానమై ఉన్నాడు. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యమైన ఆలోచన అంటున్నాడు, శక్తి. మూడోది అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయన్నే అని చెప్తున్నాడు. నిజమే, ఎప్పుడైతే ఈ మాటలు మన జీవితంలో మనం పాటిస్తున్నామో, మనం నేర్చుకునే వారంగా ఉంటున్నామో, తర్వాత ఆయన ఏం చేస్తాడంటే నీకు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి అనుగ్రహించువాడు దేవుడే అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. అధిక బుద్ధి ఆయన ఇచ్చే దేవుడు అని దేవుని వాక్యము ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉంది. ఎందుకు ఈ అధిక బుద్ధి మనకు ఇస్తున్నాడు అంటే ఇక్కడ కొన్ని విషయాలు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బుద్ధి ఏం చేస్తుందంటే మనని కాపాడును అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. బుద్ధి నిన్ను కాపాడును. చూసారా, దేవుడు మనకెందుకు అనుగ్రహిస్తున్నాడు అంటే దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల చేత మనం ఎప్పుడైతే నడుస్తున్నామో, దేవుని వాక్యము సామెతలు 2వ అధ్యాయము మనం ఇక్కడ చూస్తే 11వ వచనం కనబడుతుంది. దేవుని యొక్క బుద్ధి మనని కాపాడుతూ ఉంది మొదటిది. కాబట్టి ఆయన యొక్క బుద్ధి, ఆయన యొక్క ఆలోచన ఎంత అమూల్యమైందో మనకు పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తుంది. మొట్టమొదటిది బుద్ధి మనని కాపాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని దగ్గర బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. కొత్త నిబంధన కూడా మనకు కొలస్సీ పత్రిక చూస్తే 2వ అధ్యాయం 3వ వచనం అంటాడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని యొద్ద ఉన్నాయి. బుద్ధి ఈ జ్ఞానము రెండు మనం కలిగి ఉంటే మన యొక్క స్థితి ఎలా ఉంటుందో కొన్ని విషయాలు నేర్చుకొని ప్రార్థన చేసుకుందాం. అది నిన్ను కాపాడును. ఫస్ట్ మనని కాపాడుతూ ఉంది మొదటిది. రెండవది అది నిన్ను రక్షించును. ఇది సామెతలు 4వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 8వ వచనాలు 3 వచనాలు మనకు కనబడుతుంది. 6వ వచనంలో మనం చూస్తే మొదటి లైన్లో అది నిన్ను కాపాడును అంటే దేవుని యొక్క బుద్ధి నిన్ను కాపాడుతుంది, ప్రమాదం నుంచి అపాయాల నుంచి కాపాడుతుంది. రెండవది అదే వచనములో అది నిన్ను రక్షించును. చూసారా, దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించడానికి అని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి రెండవది. మూడవది ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనం
8వ వచనం చూస్తున్నప్పుడు అది నిన్ను హెచ్చించును. దేవుని యొక్క బుద్ధి, దేవుని యొక్క జ్ఞానం ఏం చేస్తుందంటే నిన్ను హెచ్చిస్తుంది. నిన్ను హెచ్చిస్తున్నట్టుగా దేవుడు ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు మనకు. 4వది అది నీకు ఘనత తెచ్చును. ఎంత అద్భుతమో చూడండి. అందుకే ఆయన చెప్తున్నాడు, దేవుని యొద్ద నేర్చుకుందాం చెప్పి ఆయన ఆశ్చర్యమైన శక్తియు, ఆలోచనయు, బుద్ధియు మనకు అనుగ్రహించును అని చెప్తున్నాడు. అంత గొప్ప దేవుని కలిగిన మనం ఈ 4 విషయాలు దేవుడు మన హృదయంలో భద్రపరిచి మనల్ని ఆశీర్వించును గాక. ఆమేన్. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. ఎన్నో మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని మీరు ఆదరించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ మీరు పొందమని, అయ్యా ఈ 4 విషయాలతో మనం ఆదరించినందుకు వందనాలు. మమ్మల్ని బలపరిచినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.